అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగలలో దీపావళి ఒకటి. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. దీపావళిని విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలి వెలుగులను నింపే పండుగగా మనం జరుపుకుంటాము. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం. దీపాన్ని ఆరాధిస్తూ జరిగే ఈ పండుగ అన్నదాతలందరికీ వెలుగులు పంచాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు అందిస్తోంది మీ అన్నదాత. ఈనాటి ముఖ్యాంశాలు: వరి కోతలను సులభతరం చేస్తున్న యంత్రాలు, బంతి రకాలు సాగులో మెలకువలు, డ్రాగన్ ఫ్రూట్ సాగులో మెలకువలు, ఈనాటి వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల కొరత. చీడపీడలతో పాటు ఇతర ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతున్న రైతాంగం కూలీల కొరతను మాత్రం అధిగమించలేకపోతోంది. వ్యవసాయానికి ప్రధాన ప్రతిబంధకంగా మారిన కూలీల కొరతను అధిగమించి వ్యవసాయాన్ని లాభసాటిగా సాగించాలంటే ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించాల్సిన అవసరం పెరుగుతోంది. ఇటీవలి కాలంలో కోత, నూర్పిడి, పోత పనులు ఏక సమయంలో చేసే కంబైన్డ్ హార్వెస్టర్లు రైతుల ఆదరణను నోచుకుంటున్నాయి. వరి పైరులో కోత యంత్రాల వాడకంతో ఖర్చు, సమయం కలిసి వస్తుందంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. వరి అనేది సర్వసాధారణంగా అటు ఖరీఫ్ సీజన్లోనూ, రబీ సీజన్లోనూ విస్తారంగా సాగులో జరుగుతుంది. మీరు ఇటీవల కాలంలో చూసినట్టయితే అటు కోతకి 10 నుంచి 12 మంది కోతకి పట్టడము, అలాగే కోసిన దాన్ని కట్టకట్టి కుప్ప వేసి దాన్ని నోచటాకి మరొక 10 మంది నుంచి 12 మంది పట్టడం, అంటే అలాగే తూర్పు ఆరపట్టడం, అంటే పోత పోయటాకి మరొక 2 నుంచి 3 పట్టడం. అంటే ఈ విధంగా చూసుకున్నట్టయితే కోత మరియు నూర్పిడికి సుమారుగా 20 నుంచి 25 మంది లేబరు మనకు ఆవశ్యకత ఉంది. అంటే వీటి యొక్క ఖర్చు చూసినట్టయితే కొన్ని సందర్భాల్లో 12 నుంచి 15,000 రూపాయలు కూడా అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కంబైన్డ్ హార్వెస్టర్ అనేది విస్తృత స్థాయిలో ప్రపంచం మొత్తం మీద ప్రాచుర్యం పొందినటువంటి ఈ యంత్రం చాలా లాభదాయకంగా ఉంది. ఈ కంబైన్డ్ హార్వెస్టర్ ఉపయోగించినప్పుడు మెలుకులు కనుక చూసినట్టయితే దాదాపు పడిపోని రకాలని ఈ కంబైన్డ్ హార్వెస్టర్తో కోసినప్పుడు మనకి ధాన్యంలో నష్టం కూడా తక్కువ ఉంటుంది. అలాగే ఎంపిక చేసుకున్న రకం కూడా గింజ ఏంటంటే త్వరగా ఊడిపోయేట్టు, అంటే యంత్రానికి ఎదురు తిరిగినటువంటి రకాలు అయి ఉండాలి. అంటే గింజ రాలిక మధ్యస్థంగా ఉండేటువంటి రకాలు చూసుకోవాలి. అలాగే పొలం కోసే ముందుగా మనకి వారం రోజులు పొలాన్ని ఆరగట్టినట్టయితే ఈ యంత్రం పొలంలో దిగబడకుండా త్వరగా, అంటే స్పీడ్గా యంత్రంతో కోయటానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే చేను పడిపోయినప్పుడు కూడా ఈ కోత కోయటం అనేది ఎక్కువ ఆలస్యం అవుతుంది. కాబట్టి చేను కనుక పడిపోయిన నేపథ్యంలో కోత కోయాల్సి వస్తే బాగా పొలాన్ని ఆరగట్టాలి. అంటే దాదాపు వారం నుంచి 10 రోజులు ఆరగట్టినట్టయితే మనకేంటంటే నష్టం కూడా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ కోత కోసేప్పుడు మంచు వీడిన తర్వాత సుమారు 10 గంటల తర్వాత మనం కోత కోసుకున్నట్టయితే ఆ ధాన్యంలో తేమ శాతం కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే కోత కోసిన తర్వాత ఏదైతే ధాన్యం వస్తుందో ఈ ధాన్యాన్ని 2 నుంచి 3 రోజులు పలచగా ఆరబెట్టుకున్నట్టయితే తేమ శాతం
16% రావటం వల్ల ధాన్యాన్ని మనం అమ్ముకున్నప్పుడు కూడా మనకి సరైన గిట్టుబాటు ధర రావటం అవకాశం ఉంది. మనం ధాన్యాన్ని అమ్ముకున్నా లేదా నిల్వ చేసినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఈ యంత్రం ఉపయోగించినప్పుడు ఈ మెలకు తప్పనిసరిగా రైతు పాటించాలి. వరి మినుము యొక్క సాగు ఎక్కువగా విస్తృతంగా సాగులో ఉంది. అలాంటి రైతులకి ఏంటంటే సాంప్రదాయకంగా మనుషుల ద్వారా కోత కోయటం ఆనవాయితీ ఉంది. కానీ ఎప్పుడైతే లేబర్ సమస్య అధికంగా ఉందో అక్కడ ముఖ్యంగా ఆ ప్రాంతానికి ఈ రేపర్ వాడుకుని మనం దాని ద్వారా మనం కోత కోసుకున్నట్టయితే మనకు కావాల్సిన ఎత్తులో మనం ఈ రీపర్ ద్వారా కొయ్యటానికి అవకాశం ఉంటుంది. అలాగే సమానంగా ఈ పనలు ఏదైతే ఊదలు ఉన్నాయో చేను మీద పడటం వల్ల ముందు రోజు ఏదైతే మినుము విత్తనాన్ని వేసుకున్నామో ఎప్పుడైతే ఊదలు సమానంగా ఈ మినుము పైన పడటం వల్ల చక్కగా మొలకెత్తి మనకి సమానంగా కూడా ఈ మినుము కూడా పాపులేషన్ ఉంటాక అవకాశం ఉంది. అలాగే ఈ రీపర్ ద్వారా కోత కోసినప్పుడు ఇది చిన్నగా అంటే బాగా స్ప్రెడ్ అవటం వల్ల ఈ ఊదలు లేదా పనులు బాగా స్ప్రెడ్ అవటం వల్ల 4-5 రోజుల్లోనే ఈ ధాన్యం అంటే ముఖ్యంగా ఈ వరి ఎండిపోయి ధాన్యం కూడా ఎండిపోయి తేమ శాతం 20-24 ఉన్న తేమ శాతం సుమారుగా 16-17% పడిపోటానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ రీపర్ అనేది ఒకరోజు దాదాపుగా 4-5 ఎకరాలు అవలేలుగా కోయటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది రైతాంగం దీన్ని ఉపయోగించుకోవాలి. వీటితో పాటుగా ఇటీవల కాలంలో అటు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఈ మనకి ఈ డబ్బాల ద్వారా అంటే కోత కోసేసిన తర్వాత పనల్ని మనుషుల ద్వారా మనం మిషన్కి అందించినప్పుడు అది ఆ పనల్ని తీసుకుని ఆ గింజ బాగా మిషన్లో మన నూర్పిడి జరిగి మనకు ధాన్యం వేరుగాను గడ్డి వేరుగాను వస్తున్నాయి. ఈ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వరి కోతల్ని యాంత్రీకరణ ద్వారా యంత్రాల ద్వారా చేసుకున్నట్టయితే సమయం కూడా మనకి అందుబాటులో ఉంటుంది. అలాగే విపత్కర పరిస్థితులు మన వాతావరణం బాగున్నప్పుడు కూడా అనతి కాలంలో కోతలు కోయటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా పంట నష్టం కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. మనం ఈ కోత ద్వారా ఏంటంటే ఈ కంబైన్డ్ హార్వెస్టర్ ఉపయోగించినప్పుడు 1 ఎకరానికి కోతకి 1 గంటన్నర సుమారుగా పట్టినప్పుడు దాన్ని ఆరబెట్టడానికి మరొక 3 కూలీలు పట్టినప్పుడు 4 నుంచి దాదాపు 5,000 తోటే మనం దాదాపుగా ఈ యంత్రం ద్వారా అంటే కంబైన్డ్ హార్వెస్టర్ ఉపయోగించినప్పుడు 5,000 రూపాయలతోటే మనం 1 ఎకరాన్ని మనం కోసుకుని నూర్చుకోవటానికి ఆస్కారం ఉంది. అదే సాంప్రదాయక విధానంలో చూసుకున్నట్టయితే అటు కోతకి కుప్పకి నూర్పిడికి ఇవన్నీ చూసుకున్నట్టయితే 10 నుంచి 14,000 కొన్ని సందర్భాల్లో అవుతున్న నేపథ్యంలో అలాగే లేబర్ కొరతని ఉన్న నేపథ్యంలో ఈ యంత్రాల ద్వారా మనం ఉపయోగించినప్పుడు ఒక రైతుకి సుమారుగా 5 నుంచి 7,000 రూపాయలు కూడా ఈ యంత్రాల ద్వారా మనం కోత కోసుకున్నప్పుడు రైతుకి లాభం కూడా అంటే నికరాదాయంలో కూడా పెరగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి యంత్రమే మంత్రం తంత్రం అంది ఇప్పుడు ఈరోజు. దీన్ని తప్పనిసరిగా రైతు ముఖ్యంగా ఈ వరి కోతల్లో యంత్రాన్ని విస్తృత స్థాయిలో వినియోగించుకుని ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్ చూడటానికి అచ్చం నాగజముడు మొక్కలా ఉంటుంది. విదేశీ జాతైన ఈ పండ్ల మొక్క గత 7-8 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. ఈ పండులో ఉండే ఔషధ గుణాలు క్యాన్సర్, రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యల బారిన పడకుండా రక్షణనిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభపు పెట్టుబడి కాస్త ఎక్కువ అయినా నాటిన ఏడాది నుంచే ఫలసాయం ఇవ్వటం ప్రారంభిస్తుంది. 3 ఏళ్లకు దిగుబడులు స్థిరపడి ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అయితే కొత్తగా సాగు చేయాలనుకునేవారు మార్కెట్ స్థితిగతులను అవగాహన చేసుకుని సాగు చేయటం అన్ని రకాలుగా మంచిది. డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతులు పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలు, డ్రాగన్ ఫ్రూట్ నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. డ్రాగన్ ఫ్రూట్ సాగు చూసుకున్నట్లయితే ఇది ఎటువంటి నేలల్లోనైనా పెరుగుతుంది. కొద్దిగా చౌడు నేలల్లో అయినా కూడా ఈ యొక్క మొక్క బాగా పెరుగుతుంది. అయితే దీనికి మురుగునీటి వసతి అనేది బాగా ఏర్పాటు చేయాలి. ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్క కాబట్టి నీటి అవసరం తక్కువగా ఉంటుంది. పాకే మొక్క కాబట్టి దీనికి కంపల్సరీగా దీనికి సపోర్ట్ అనేది దీనికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ యొక్క మొక్కని పెంచడంలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి మనము ట్రైనింగ్ ఇచ్చి అంటే ఒక అంబ్రెల్లా షేప్ దానికి ఇచ్చి అలాంటి మెథడ్లో మనం సాగు చేసుకోవచ్చు. అంతేకాకుండా ట్రెల్లీస్ అనే మెథడ్లో ఈ యొక్క కొత్త పద్ధతిలో కూడా మనం దీన్ని సాగు చేస్తున్నాం. అలాగే పాట్ కల్చర్ అంటే చిన్న కుండీలలో కూడా వీటిని మనం పెంచుకోవచ్చు. అయితే మనం ప్రధానంగా వాణిజ్యపరంగా చూసినట్లయితే మనకు అంబ్రెల్లా మెథడ్ అనేది ఈ యొక్క ప్లాంటింగ్ మెథడ్ అనేది మనకి చాలా ఎక్కువ దిగుబడి కూడా మనకు అనిపిస్తుంది. అయితే రకాలు చూస్తున్నట్లయితే ఇది కమర్షియల్ రకము, ఇది ఆస్ట్రేలియన్ ఐసిస్ అంటారు.
అయితే ఇది తోలు చూసుకున్నట్లయితే పసుపు రంగు తోలు, అయితే లోపల కండ చూసుకున్నట్లయితే సో తెలుపు రంగు కండ. కొమ్మ చూసినట్లయితే మనకి 3 నుంచి 4 ఎడ్జెస్ వైపులు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని రకాల్లో ఈ యొక్క స్పైన్స్ అంటే ఏదైతే ముళ్ళు ఉన్నాయో అవి ఎక్కువ అధికంగా ఉంటాయి. కొన్ని వెరైటీస్లో కొన్ని తక్కువ మనం చూడగలుగుతాము. ముఖ్యంగా ఈ మొరక్కన్ రెడ్ కూడా సో లోపల ఎరుపు కండతోని మనము ఈ యొక్క రకాన్ని చూడవచ్చు. ఇది తక్కువ బరువు ఉన్నప్పటికీ సో కిలోకి 4 నుంచి 5 కాయలు తూగి మంచి రేట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మెక్సికన్ పింక్ అనే రకము, ఇది గులాబీ రంగు కండ కలిగిన రకము, ఇది టెక్సాస్ హోల్డమ్ అనే రకము. ఇవన్నీ కూడా ఎగ్జాటిక్ విదేశ ప్రాంతం నుంచి ఇక్కడికి ప్రవేశపెట్టబడిన రకాలు. ఇది గాడ్జిల్లా అనే రకము. సో దీంట్లో బ్రాక్స్ అనేవి చాలా మందంగా, తోలు మందంగా ఉంటుంది. సో ఇది థాయ్ పింక్. ఈ థాయ్ పింక్ కూడా మన కమర్షియల్గా చాలా సాగు చేస్తున్నారు. సో నెక్స్ట్ ఈ డిలైట్ అనే రకము ఈ విదేశీ ప్రాంతం నుంచి వచ్చింది. అయితే ఈ వియత్నాం ప్రాంతం నుంచి తీసుకొచ్చిన రకం ఇది. ఇది కాయ చిన్న సైజు నుంచి మీడియం సైజు ఉంటుంది. ఇది తైవాన్ పింక్ రకము. ఇది గులాబీ రంగు కండ కలిగి ఉంటుంది. ఇది రాయల్ పింక్ అనే రకము. ఇది కూడా గులాబీ కండ, పైన తోలు చూసుకున్నట్లయితే ఎరుపు రంగు తోలు ఉంటుంది. అయితే ట్రిషా అనేది ఇది లోపల తెలుపు కండ కలిగి సో పైన మాత్రం కొంచెం బ్రౌన్ కలర్లో రావడం జరుగుతుంది. ఈ అపోలో ఇజ్రాయెల్ అనేది ఈ పసుపు రంగు తోలు కలిగిన రకము. సో ఇది తెలుపు రంగు కండ కలిగిన రకము. సో మార్కెట్ వాల్యూలో ఇది ఒక్క పండు 200 రూపాయల నుంచి 250 వరకు కూడా పలుకుతుంది. ఇది మెక్సికన్ రెడ్ అనేది చాలా పెద్ద సైజులో ఉండి మార్కెట్ గిరాకీ ఎక్కువగా ఉండే పంట. ఇది లోపల కండ వచ్చి మనకి రెడ్ కలర్లో ఉంటుంది. దీని స్పైన్స్ అంటే ముళ్ళు చూసుకున్నట్లయితే చాలా దగ్గరగా ఎక్కువగా ఉంటాయి. సో రెయిన్బో రెడ్ అనేది ఇది పండేటప్పుడు రెయిన్బో అంటే మన ఇంద్రధనుసులో ఎన్ని కలర్స్ ఉంటాయో ఆ 7 రంగుల మనకి కనిపిస్తుంది పండేటప్పుడు. పండిన తర్వాత ఎరుపు రంగుగా మనకు కనిపిస్తుంది. సో దీంట్లో అలల వంటి యొక్క మనకి అంచులు మనకు కనిపిస్తాయి. ఇది జంబో రెడ్. సో కాయ జంబో చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఒక్కొక్కటి 450 వరకు తూగుతుంది ఇది. సో బ్లడ్ మేరీ అనే రకము. ఇది కూడా ఎరుపు తోలు కలిగిన రకము. సో శాన్ ఇగ్నాషియో, ఇది రోజా అనే రకము. ఇది కాండోర్ అనే రకము. ఇది కూడా మందపు తోలు కలిగి ఉంటుంది. జామరానో, ఇది చిన్న సైజులో ఉండి ఒక కిలోకి 4 నుంచి 5 కాయలు తూగుతుంది. ఇది పైస్లీ అనే రకము. ఇది మందపు తోలు కలిగి ఈ యొక్క బ్రాక్ట్స్ అంటారు. సో ఇవి కూడా మందంగా ఉంటాయి. అసుంట అనేది చాలా చిన్న సైజులో వచ్చే డ్రాగన్ ఫ్రూట్ రకాలు. సో బేబీ సెరాడో ఇవన్నీ చిన్న సైజు రకాలు. ఇవన్నీ కూడా రెడ్ సంబంధించిన రకాలు. అయితే ఇది వీనస్ వచ్చేసి మనకి బ్రాక్స్ అనేవి చాలా పొడవుగా ఉంటుంది. సో కాయ చిన్న సైజులో ఉంటాయి. ఇది థాయ్ వైట్ అనేది లోపల తెలుపు కండ కలిగి ఉంటుంది. సో ఎరుపు రంగు కలిగి ఉంటుంది. తోలు మాత్రం మందంగా ఉంటుంది. ఇది లీసా అనే రకము. సో ఇది కూడా బ్రాక్స్ అనేవి ఈ తోలు ఏదైతే ఉందో అది మందంగా ఉంటుంది. కండ చాలా చిన్నగా ఉంటుంది. ఈ మిస్టర్ వూ అనేది కూడా ఈ రకము కమర్షియల్ రకం కాదు, కానీ చిన్న సైజు రకం ఇది. సో క్యాపో వ్యాలీ ఇది కూడా మనకు విదేశీ ప్రాంతం నుంచి వచ్చినది. నెక్స్ట్ సెబ్రా అనే వెరైటీ. ఇది కూడా చాలా చిన్న సైజు కాయలు వచ్చే రకము. సో దీంట్లో కూడా ముళ్ళులు అనేవి అధికంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. సో ఈ ఒరెజానో అనేది తెల్ల కండ కలిగిన రకాలు. కాండం వచ్చేసి చాలా మందంగా ఉంటుంది. సో కేబిఏ అనే రకం ఇది. ఇది వియత్నాం రకము. ఈ రెడ్ స్కిన్ వైట్ ఫ్లెష్ ఇది ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ సంగారెడ్డిలో పరిశోధన చేయడం జరుగుతుంది. ఇది వైట్ స్కిన్డ్, ఇది రెడ్ స్కిన్డ్. సో ఈ యొక్క వెరైటీస్లో కూడా మనము ఈ యొక్క ముళ్ళుల విషయానికి వస్తే సో పలచని ముళ్ళు కలిగినవి, ఎక్కువగా డెన్సిటీ కలిగిన ముళ్ళు కలిగిన కండలు మనకి కాండంలో కూడా వివిధ రకాలుగా మనకి కనిపిస్తాయి. అయితే కమర్షియల్ వెరైటీస్ ఇవన్నీ కాదు. కమర్షియల్గా మనకి 2-3 రకాలు మాత్రమే మార్కెట్లో మనం చూస్తాము. మెయిన్గా మనకి మార్కెట్లో కమర్షియల్ రకాలు ఎరుపుతోలు, తెల్లకండ
ఎరుపుతోలు ఎర్రకండ, ఎరుపుతోలు గులాబీ కండ, ఈ 3 రకాలు మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో పసుపు తోలు కలిగినవి, తెలుపు రంగు కండ కలిగిన అవి కూడా ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన పొలం తయారు చేసుకునే ముందు మనం ఈ సపోర్ట్కి స్తంభాలను కానీ ఒక వెదురు కొమ్మలను కానీ మనము నాటుకోవడం అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరగాలి. అయితే ప్రతి 2.5 మీటర్లకి ఒక సిమెంట్ పోల్ లేకపోతే సిమెంట్ స్తంభాన్ని కానీ మనము ఏర్పాటు చేసుకోవాలి. 2 మీటర్ల పోల్లో 1 ఫీట్ వరకు మనము భూమి లోపలికి వరకు పాతుకొని ఆ యొక్క సిమెంట్ స్తంభాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే సిమెంట్ స్తంభాన్ని పైన మాత్రం మనకి వృత్తాకారంలో కానీ చతురస్రాకారంలో కానీ ఒక చక్రాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇది కొమ్మల ద్వారా ప్రవర్ధనం అవుతుంది. ప్రతి స్తంభానికి 4 కొమ్మని మనం నాటుకోవాలి. అయితే అది పెరుగుతున్నప్పుడు మాత్రం తప్పకుండా ఆ యొక్క కొమ్మలని సైడ్స్కి వచ్చే యొక్క చిన్న చిన్న కొమ్మలను అన్నిటి కూడా తీసివేయాలి. కేవలం నిటారుగా మాత్రమే వీటిని పెంచుకోవాలి. ఒకసారి మనం ఆ చక్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఈ యొక్క సైడ్ కొమ్మలు అనేది తీయకుండా కొమ్మలు వస్తాయి, వాటిని కిందకి వేలాడేటట్టుగా చక్రం మీద నుంచి ఒక గొడుగులాగా మనము వీటిని ట్రైనింగ్ అనేది చేసుకోవాలి. అయితే 1 సంవత్సరంన్నర తర్వాత తొలకరి జల్లు పడగానే ఒక పంట పూతకు రావడం అనేది జరుగుతుంది. జూన్ జూలైలో మనకి ఎక్కువగా పూత కనిపిస్తుంది. అయితే జూన్లో పూత వచ్చినది జూలై నెల నుంచి మనకి ఖాతా అనేది రావడం జరుగుతుంది. నవంబర్ వరకు మనకి పండ్లు అనేది అవైలబిలిటీగా ఉంటుంది. ఇది ఏడారి మొక్క, చాలా తక్కువ నీటితో కూడా మనం దీన్ని పండించుకోవచ్చు. మొదటి 2 సంవత్సరాలు అది శాఖీయ పెరుగుదల ఎక్కువ ఉండాలి కాబట్టి ఒక పోల్ అంటే ఒక స్తంభానికి మనం 1000 లీటర్ల వరకు నీరు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అయితే ఒకసారి పూతకు వచ్చిన తర్వాత దీనికి బెట్ట పెట్టాల్సిన అవసరం కంపల్సరీగా ఉంటుంది. అయితే సమ్మర్లో మాత్రం ఏప్రిల్ మేలలో మాత్రం వాటర్ ఇవ్వకుండా ఉండాలి. సో జూన్లో వర్షాలు పడగానే తొలకల జల్లు రాగానే ఆ యొక్క పూత అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే 500 గ్రాముల యూరియా, 500 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 300 గ్రాముల పొటాష్ అనేది మొదటి 2 సంవత్సరంలో వాటిని ఇవ్వాలి. అయితే ఇది 3 విడతలు కానీ 4 విడతలు కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి మనం ఇవ్వచ్చు. వీటితో పాటు మనం మెగ్నీషియం సల్ఫేట్ లేకపోతే బోరాన్ అనేది కూడా మనం సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఈ యొక్క కాయ పగులు అనేది మనము తగ్గించుకోవచ్చు. ఎకరానికి వచ్చి మనకి 2000 నుంచి 2500 వరకు మొక్కలు ఉంటాయి. ఎకరానికి వచ్చేసి మనకి 12 నుంచి 15 టన్నుల దిగుబడి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి మొక్కకి కూడా మనం 80 పూల కంటే ఎక్కువగా మనం పెంచకుండా ఉండాలి. అంటే ఎక్కువగా పూత వచ్చినప్పుడు వాటిని పూత అనేది తీసివేయడం వల్ల మనకి కాయ సైజ్ అనేది పెరుగుతుంది. గ్రేడ్స్కి అనుగుణంగా ఈ రేట్ అనేది మనకి కనిపిస్తుంది. అయితే గ్రేడ్ ఏకి అయితే మామూలుగా 150 నుంచి 200 వరకు ఉంది. గ్రేడ్ బి అంటే గ్రేడ్ సి, ఇవన్నీ కూడా చిన్నగా మీడియం సైజ్ రకాలు కిలోకి 100 రూపాయల చొప్పున మనకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ సీజనల్ పంట. ఈ సీజనల్ పంటలో మనకి ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఈ యొక్క పండ్లు అనేది వృధా కాకుండా వీటి నుంచి విలువ ఆధారిత పదార్థాలు అనేది మనం తయారు చేసుకోవచ్చు. సో మనకి చిప్స్ అనేవి డ్రైడ్ చిప్స్, ఇది వైట్ కలర్ది డ్రై చేసినప్పుడు సో ఇలా మనకి ఈ రెడ్ కలర్వి చిప్స్ అనేవి డ్రాగన్ ఫ్రూట్ ఆఫ్ సీజన్లో మనకి ఎప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ అందుబాటులో లేదో వీటిని మనం వాడుకోవచ్చు. ఫుడ్ కలర్గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే కాస్మెటిక్స్, లిప్ బామ్, లిప్స్టిక్ లాంటివి కూడా మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. అలాగే క్యాండీ అనేది కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ ద్వారా తెలుపు కండ కలిగిన వాటితో మనం తయారు చేయడం జరిగింది. ఇక్కడ కుకీస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. జ్యూస్, జామ్, పౌడర్, డిహైడ్రేటెడ్ పౌడర్స్ ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు. పండుగలు, పబ్బాల సమయాల్లో ఇళ్ళు, వాకిళ్లకు ప్రత్యేక కళను తెచ్చిపెడతాయి పసుపు, నారింజ రంగుల్లో మెరిసిపోయే బంతిపూలు. దసరా, దీపావళి, బతుకమ్మ, సంక్రాంతి పండుగల్లో బంతుల వాడకం ఎక్కువగా ఉంటుంది. గుమ్మాలకు తోరణాలుగా, రంగవల్లులుగా ఇంటి అలంకరణలోనూ బంతిపూలది ప్రత్యేక స్థానం. అందుకే పండుగల సమయానికి బంతిపూలు మార్కెట్కు చేరేలా రైతులు ప్రణాళిక వేసుకొని సాగు చేస్తారు. ప్రకాశవంతమైన రంగుల్లో ఆకట్టుకునే బంతుల నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. సరైన సమయానికి పించింగ్, ఎరువులు, సస్యరక్షణ యాజమాన్యం చేపడితే నాటిన 50 నుంచి 60 రోజులకు బంతి కోతలు తీసుకోవచ్చు. మరి బంతులు విరబోయాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రణీత్ నుంచి తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాలలో సాగు చేస్తున్న
పూల మొక్కలలో బంతికి వాణిజ్యపరంగా ప్రముఖ స్థానం ఉంది. బంతిని మనము వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా మనం అన్ని కాలాలలో సాగు చేసుకోవచ్చు. వర్షాకాలము, శీతాకాలము, వేసవికాలము. 15 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య ఈ పంట అధిక దిగుబడిని గమనించవచ్చు. పండుగలకు మరియు శుభకార్యాలకు 85 రోజుల ముందు నారు వేసుకొని 60 రోజుల ముందు నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే అధిక లాభాలను పొందవచ్చు. ఈ పంటకు సారవంతమైన ఎర్రగరప నేలలు అనుకూలమైనవి. ఈ బంతిలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. ఆఫ్రికన్ బంతి పువ్వు యొక్క పరిమాణము పెద్ద సైజులో ఉండి ఏపుగా ఎత్తుగా పెరుగుతాయి. మార్కెట్లో వాణిజ్యపరంగా ఎక్కువ డిమాండ్ ఉండడం చేత ఆఫ్రికన్ బంతికి ఎక్కువ ధర పలుకుతుంది. ఈ ఫ్రెంచ్ బంతిని మనము చిన్న బంతి, ఎర్ర బంతి, కార బంతి, తుర్క బంతి అని వివిధ రకాల సాధారణ భాషలలో మనము పిలుస్తుంటాము. ఆఫ్రికన్ బంతి రకాలు పూసా నారింగి గైండా, పూసా బసంతి గైండా, అర్కా విబా, అర్కా అబి, బిదాన్ మ్యారీగోల్డ్ 4, బిదాన్ మ్యారీగోల్డ్ 5 ఈ రకాలు ఎక్కువగా ఆఫ్రికన్ రకాలు. ఫ్రెంచ్ రకాలు పూసా దీప్, అర్కా పరి, CGFM ఫ్రెంచ్ బంతి రకాలు. బంతిని విత్తనం ద్వారా కానీ కొమ్మల ద్వారా కానీ ప్రవర్ధనం చేసుకుంటాము. సాధారణ రకాలలో 800 నుంచి 1000 గ్రాముల విత్తనం అవసరం పడుతుంది. రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న హైబ్రిడ్ రకాలలో 50 నుంచి 60 గ్రాముల విత్తనం అవసరం పడుతుంది. ఈ పంటను సాగు చేయడానికి నారుమడి 15 సెంటీమీటర్ల ఎత్తు, 1 మీటర్ వెడల్పు ఉండే విధంగా ఉంచుకొని నారుమడి తయారు చేసుకోవడానికి 8 నుంచి 10 కిలోల పశువుల ఎరువు, ఎర్రమట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్ని మిశ్రమాన్ని తయారు చేసుకొని ఆ మిశ్రమాన్ని నారుమడిని తయారు చేసుకొని దాంట్లో విత్తనం వేసుకోవాలి. ఈ హైబ్రిడ్ రకాలను ప్రోట్రేలలో కనుక విత్తుకున్నట్లయితే విత్తనం వృధా కాకుండా అవకాశం ఉంటుంది. ఇలా విత్తనం వేసుకున్నాక 20 నుంచి 20 రోజుల తర్వాత నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి. సాధారణ రకాలని 60 నుంచి 40 సెంటీమీటర్లు, హైబ్రిడ్ రకాలని 60 x 60 సెంటీమీటర్లు, ఫ్రెంచ్ రకాలని 20 x 20 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చి రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధాన పొలం తయారు చేయడానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, 185 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. 65 కిలోల యూరియా 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని ఆఖరి దిక్కులో వేసుకొని మిగతా సగంలో పావు భాగాన్ని శాఖీయ దశలో, మిగిలిన పావు భాగాన్ని పూత దశలో వేసుకున్నట్లయితే మొక్కలు ఆరోగ్యకరంగా ఉండి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. మొక్కలకు ఎక్కువగా తేమ శాతం ఉండే విధంగా చూసుకోవాలి. మొక్కలు కనుక నీటి ఎద్దడికి గురి అయితే మొక్క యొక్క ఎదుగుదల ఆగిపోయి దిగుబడి తగ్గిపోతుంది. మొక్కల మధ్య కలుపు లేకుండా ప్రతి 20 రోజులకు ఒకసారి కలుపు తీస్తూ ఉండాలి. మొక్కలు నాటిన 30 రోజుల తర్వాత మనం తలలు పెంచినట్లయితే మొక్కల యొక్క కొమ్మలు శాఖీయ భాగాలు ఎక్కువగా వచ్చి ఎక్కువ దిగుబడి వస్తుంది. అదే హైబ్రిడ్ రకాలలో మొక్కలు నాటిన 20 రోజులు కనుక మనం తలలు తుంచినట్లయితే పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. మొక్కలు నాటిన 60 రోజుల తర్వాత పూలను గమనించవచ్చు. పూలు కోసే ముందు 1 రోజు ముందు మనము నీటి తడులను కనుక ఇచ్చినట్లయితే పూల యొక్క పరిమాణము పెరిగి పూలు పూర్తిగా విచ్చుకొని పువ్వు యొక్క బరువు పెరిగి అధిక లాభాలు వస్తాయి. మనము ఎకరానికి 7 నుంచి 8 టన్నుల వరకు మనము దిగుబడిని పొందవచ్చు. సాధారణ సమయంలో 30 నుంచి 50 రూపాయలు ధర పలుకుతే పండుగ సమయంలో అధిక డిమాండ్ ఉన్న సమయంలో 100 నుంచి 150 రూపాయల వరకు ధర పలుకుతుంది. పండుగ సమయాలను మరియు వివిధ శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని 60 రోజుల ముందు కనుక రైతు సాగు చేసినట్లయితే రైతుకి అధిక లాభాలను పొందవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.